హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ గురించి ఒక అనాలిసిస్ చూద్దాం. దీనికి సిఎల్ఎస్ఏ పాజిటివ్ గా ఉంటే దీని మీద మోతిలాల్ బాగా నెగిటివ్ గా ఉంది. ఎందుకు టాటా మోటార్స్ షేరు నష్టపోతూ వస్తుంది, దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది, దీనికి ఈ జేఎల్ఆర్ అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎందుకు సమస్యాత్మకంగా ఉన్నాయి అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం. టాటా మోటార్స్ 2025 నవంబర్ 12న డిమెర్జ్ అయింది. టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ ఒక కంపెనీగా, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ మరో కంపెనీగా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. ఇందులో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ప్రైస్ బాగా పెరిగింది. 260 నుంచి 431కి వెళ్ళింది. అదే టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ మాత్రం 400 నుండి 360 రేంజ్కి వచ్చేసింది. ఇలా జరగడానికి కారణాలు ఏమిటి అనేది చూద్దాం. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ గురించి మరో వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ప్రధానంగా టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ ఎందుకు ఆ షేరు నష్టపోతోంది, దాని గురించి అనలిస్టులు ఏమంటున్నారు, షేర్ టార్గెట్ ఎలా ఇస్తున్నారు, దీనిలో ముఖ్యమైన కంపెనీ అయిన జేఎల్ఆర్ డివిజన్ ఎలా ఉంది అనే అంశాలను చూద్దాం. టాటా మోటార్స్ ఇండియన్ డివిజన్ బాగా పెర్ఫామ్ చేస్తోంది. దీని మోడల్స్ని పరిశీలిస్తే హ్యాచ్ బ్యాక్లో టియాగో, ఆల్ట్రోజ్ ఉన్నాయి. సెడాన్లో టైగర్ ఉంది. ఎస్వీయూలో మాత్రం చాలా ఉన్నాయి. పంచ్, నెక్సాన్, హ్యారియర్, సఫారీ, కర్వ్, ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఎస్వీలో, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్. ఎలక్ట్రిక్ వెహికల్స్కి వస్తే టియాగో ఈవీ, టైగర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్ వాటా 66% ఉంది. ఇది మొదట్లో 80%కి పైగా ఉండేది. ఇతర కార్ల కంపెనీలు అంటే లైక్ హుండాయ్, మారుతి ఇలాంటి కార్లు ఈవీలోకి రాకముందే టాటా మోటార్స్ ఈవీ మార్కెట్ మీద దృష్టి పెట్టింది. దాంతో మొదట్లో ఎలక్ట్రిక్ కారు అంటే టాటా మోటార్స్ కారు అన్నట్లుగా ఉండేది. అందుకే తొలుత దీనికి 80% మార్కెట్ వాటా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఇతర కంపెనీలు కూడా కొంచెం మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ మొత్తం మార్కెట్లో టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ వాటా 65 నుంచి 70% మధ్య ఉంది. అదే టైంలో మనం చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి వస్తున్న ఆదాయం టాటా మోటార్స్ కి ప్రస్తుతం 12 నుంచి 15% ఉంది. దీన్ని 2030 కల్లా 50%కి తీసుకెళ్లాలని టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ టార్గెట్ గా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మార్కెట్ లో డిమాండ్ పెరుగుతూ వస్తుంది. గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుంది. సో మొత్తంగా ఇండియన్ మార్కెట్ లో టాటా మోటార్స్ ప్యాసింజర్స్ బాగానే పనిచేస్తోంది, బాగానే పెర్ఫామ్ చేస్తోంది. ఒక 7-8 ఏళ్ళు వెనక్కి వెళ్తే టాటా మోటార్స్ మార్కెట్ లో చాలా తక్కువ మార్కెట్ షేర్ ఉండేది. జనాలకి మారుతి, హుండై అటువైపు వెళ్లేవాళ్ళు. కానీ 2016-17 ప్రాంతంలో టియాగో కారు బాగా సక్సెస్ అయింది. దాని తర్వాత ఇంకా నెక్సాన్, పంచ్, హ్యారియర్, సఫారీ ఈ కార్లు కూడా బాగా సక్సెస్ అయ్యాయి. అదే ఊపులో మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి ఇతర వెహికల్స్ రాకముందే టియాగో ఈవీ, టైగర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ లాంటివి లాంచ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో టాటా మోటార్స్ లీడర్ గా నిలబడింది. ఇండియన్ డివిజన్ వరకు టాటా మోటార్ ప్యాసింజర్స్ వెహికల్స్ కి ఎలాంటి సమస్య లేదు. సమస్యల జేఎల్ఆర్ డివిజన్ దగ్గర ఉంది. జేఎల్ఆర్ కి ప్రస్తుతం నెగిటివ్ ఎఫ్సిఎఫ్ ఉంది, అంటే నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఉంది. 2 బిలియన్ల పౌండ్ల నుంచి 2.5 బిలియన్ల పౌండ్ల దాకా జేఎల్ఆర్ ఖర్చు చేసింది, సంపాదించిన దానికంటే కూడా. ఇంత పెద్ద లోటు ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ మొత్తంగా ఓవరాల్ ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దాంతో పాటు జేఎల్ఆర్ మీద సైబర్ అటాక్ జరిగింది. ఈ సైబర్ అటాక్ వల్ల Q2, Q3 అంటే సెప్టెంబర్ క్వార్టర్లో, డిసెంబర్ క్వార్టర్లో 2 క్వార్టర్స్ లో బాగా సేల్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు సైబర్ అటాక్ నుంచి తేరుకొని ఇక జనవరి, మార్చిలో దాని సేల్స్ మళ్ళీ దారిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అతిపెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఉంది. మార్కెట్ లో వస్తున్న కాంపిటీషన్ ని తగ్గట్టుగా ఎలక్ట్రిక్ డివిజన్ లోకి జేఎల్ఆర్ అంత ఈజీగా వెళ్ళలేదు. ఎందుకు అంటే లెగసీ బ్రాండ్, ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి కార్ రీకాల్ చేయాల్సి వస్తుంది. బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి జేఎల్ఆర్ చాలా నిదానంగా వచ్చింది. ఈ లోపు మార్కెట్ లో కాంపిటీటర్స్ బాగా పాతుకుపోతున్నారు. ముఖ్యంగా మనకు చూస్తే టెస్లా, BYD, రివియన్ ఈ కంపెనీలు దూసుకొచ్చేసాయి. వీటితో ఇప్పుడు జేఎల్ఆర్ పోటీ పడాల్సి వస్తుంది. జేఎల్ఆర్ కున్న కాంపిటీషన్ చూద్దాం. జేఎల్ఆర్ రేంజ్ రోవర్ కారు సుమారు $2 లక్షల ఉంది. రివియన్ R1S కారు దీని ధర $120,000 నుంచి $180,000 దాకా ఉంది. టెస్లా మోడల్ చూస్తే $150,000 నుంచి, టెస్లా మోడల్ X మోడల్ $150,000 నుంచి $170,000 ఉంది. ఇక BYD మోడల్ చూస్తే యువేట్ దీని ఫ్లాగ్షిప్ మోడల్, దీని ధర $150,000 నుంచి $180,000 దాకా ఉంది. రైవల్ కంపెనీలు చూస్తే రివియన్, టెస్లా మోడల్, BYD మూడు కూడా జేఎల్ఆర్ రేంజ్ రోవర్ కంటే
ప్రైస్ తక్కువే ఉన్నప్పటికీ వాటి ప్రయాణమే ఎలక్ట్రిక్ వెహికల్స్ మొదలైంది కాబట్టి అవి చాలా ఫాస్ట్ గా దూసుకెళ్లిపోతున్నాయి. ఇప్పుడు JLR ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపీట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎంత మేరకు కంపీట్ చేస్తుంది లాంగ్ రన్ లో అనేది ఇక్కడ పెద్ద సమస్య. ఎంతకాలం ఇలా నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఉంటుంది, పాజిటివ్ క్యాష్ ఫ్లో ఎప్పటికి వస్తుంది అనేది ప్రశ్న. 12 months నుంచి 24 months లోపల JLR డివిజన్ గనక పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేయలేని పక్షంలో టాటా మోటార్స్ మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది, డీ రేటింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అనలిస్టులు దీనికి కొందరు ₹300 ఇస్తే టార్గెట్, మరికొందరు 430 పైన 400 పైన ఇస్తున్నారు. CLSA టాటా మోటార్స్ ప్యాసింజర్స్ మీద బాగా పాజిటివ్ గా ఉంది. వెరాజ్ మోతీలాల్ ఓస్వాల్ దీనికి 300 ఇచ్చింది. నెక్స్ట్ 12 months నుండి 24 months లోపల JLR డివిజన్ పికప్ అవ్వకపోతే టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ కి మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇందులో టాటా మోటార్స్ ప్యాసింజర్స్ షేర్లు ఉన్నవాళ్ళు ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం వేచి చూడడం తప్ప ఇందులో చేయగలిగేది ఏం లేదు. కొత్త ఇన్వెస్టర్లు ఇందులోకి ఎంటర్ కాకపోవడం మంచిది అనేది అనలిస్టుల అభిప్రాయం. ఎందుకంటే JLR ఒక గుదిబండలాగా ఉంది, అది ఏమవుతుంది, అది ఎట్టిల్తుంది అనేది ప్రస్తుతం సమస్యాత్మకంగా ఉంది. సో వచ్చే 12 నెలల తర్వాతనే దీని మీద ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఉన్నవాళ్ళు 12 months వెయిట్ చేయడం మంచిది.